ఫ్రెండ్స్, దేవతా పుష్పాల్లో మందార పువ్వు ఒకటిగా చెప్పుకుంటారండి. ఈ మందార పువ్వు చాలా రకాలుగా మనకి హెయిర్ ప్యాక్లకు కానీ, ఫేస్ ప్యాక్లు కానీ, ఆయిల్స్ కానీ, అంతేకాకుండా మెడిసినల్గా కూడా చాలా వాల్యూ అనేది ఈ మందార పువ్వుకు ఉంది. ఎన్నో హెల్త్ ప్రాబ్లమ్స్ని కూడా ఈ మందార పువ్వును ఉపయోగించి తగ్గించుకుంటూ ఉంటారు. ఈ మందార పువ్వు పొద్దున్న నుండి సాయంత్రం వరకు చక్కగా అలాగే ఫ్రెష్గా ఉంటుంది కాబట్టి మనము దీన్ని ఇంటి డెకరేషన్కి కూడా చక్కగా ఉపయోగించుకోవచ్చు. దీనిలో రకరకాల కలర్స్ కూడా దొరుకుతాయి. మనకి ఇంట్లో స్థలం ఉంటే కనుక కలర్స్ అన్నీ వైట్, పింక్, రెడ్ ఈ విధంగా కలర్స్ని పెంచుకున్నట్టయితే మనం ప్రతిరోజు ఈ విధంగా ఫ్లవర్ వాజులని చక్కగా ఒక్కొక్క కలర్తో మనం డెకరేషన్ చేసుకోవచ్చండి. ఇప్పుడు మనం ఈ పువ్వులను ఉపయోగించి ఇంట్లో ఏ విధంగా డెకరేషన్ చేసుకోవాలో చూద్దాం. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను లలితా గుప్తా. ఈనాటి సౌందర్య వేదంలో మందార పువ్వులతో ఇంటిని ఏ విధంగా డెకరేషన్ చేసుకోవచ్చో చూపించబోతున్నానండి. ఈ విధంగా మందార పూలను తీసుకొని మనం చక్కగా ఇంటిని డెకరేషన్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ పూలతో మనం ఒక ఫ్లవర్ వాజ్ని చేసుకుందాం. ఈ ఫ్లవర్ వాజ్ని నేను ఇంట్లోనే రెడీ చేసుకున్నానండి. మనకి పాతవి ఇంట్లో సిరామిక్ కప్స్ ఉంటాయి కదా, దాన్ని మనము పారవేయకుండా ఈ విధంగా మనీ ప్లాంట్ పెట్టినట్టయితే చక్కగా ఒక ఫ్లవర్ వాజ్ కింద మనము యూజ్ చేసుకోవచ్చు. మనీ ప్లాంట్ ఇండోర్ ప్లాంట్ కాబట్టి మనకు చక్కగా ఉపయోగపడుతుంది. దీన్ని కప్పుని మనము హోల్డ్ చేసి ఏ విధంగా మనీ ప్లాంట్ పెట్టుకోవచ్చు అనేది నేను వీడియో చేశానండి. మీకు డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ అనేది ఇస్తాను. ఆ విధంగా తయారు చేసుకున్నట్టయితే మనకు మందార పూలు అనేవి ఇంట్లోనే ఒక చెట్టు పెట్టుకున్నట్టయితే చక్కగా ఈ విధంగా చూడండి. నేను ఇప్పుడు దీన్ని ఫ్లవర్ వాజ్ కింద తయారు చేసుకుంటే ఈ మందార పూలు సాయంత్రం వరకు ఒళ్ళిపోకుండా ఉంటాయి కాబట్టి అందమైన ఫ్లవర్ వాజ్ ఫ్రెష్గా న్యాచురల్గా చాలా బాగుంటుందండి. ఈ విధంగా పెట్టుకున్నట్టయితే చక్కగా అందమైన ఫ్లవర్ వాజ్ అనేది రెడీ అయిపోతుంది. ఈ ఫ్లవర్ వాజ్ని మనము ఫ్రిడ్జ్ పైన కానీ, టీపాయ్ పైన కానీ, టేబుల్ పైన కానీ పెట్టుకున్నట్టయితే సాయంత్రం వరకండి చక్కగా ఉంటుంది. టీవీ పక్కన పెట్టుకున్న మందార పువ్వులు సాయంత్రం వరకు మనకు చక్కగా ఈ విధంగా ఒళ్ళిపోకుండా ఉంటాయి. ఈ విధంగా మనం తయారు చేసుకున్నట్టయితే నీట్గా ఉంటుంది. ఇల్లంతా ఫ్రెష్ లుక్తో కూడా కనబడుతూ ఉంటుంది. తులసి కోట అండి, మనం ఇంటి ముందు తులసి కోటను పెట్టుకున్నప్పుడు దానికి కూడా మనము ఈ విధంగా మందార పూలను పెట్టినట్టయితే అందంగా సాయంత్రం వరకు ఫ్రెష్గా ఇప్పుడే పూజ చేసినట్టు చాలా అందంగా ఉంటుందండి. ఇప్పుడు ఈ తులసి కోటని మనం వర్షాకాలంలో కట్ చేసినట్టయితే ఈ విధంగా చాలా నీట్గా వస్తుందండి. ఇక్కడ నేను కట్ చేశాను దీన్ని. వర్షాకాలం స్టార్ట్ అవ్వగానే కట్ చేస్తే పెద్ద పెద్ద ఆకులతో రౌండ్గా అందంగా తులసి కోట చాలా బాగా పెరుగుతుంది. ఇప్పుడు దానికి ఈ విధంగా పెట్టుకున్నట్టయితే మనం 4 పూలు, అది కూడా చాలా అందంగా ఒక ఫ్లవర్ వాజ్ లాగా ఇంటి ముందు చాలా ఫ్రెష్ లుక్తో ఇప్పుడే పూజ చేసినట్టుగా అందంగా ఉంటుంది ఇలా పెట్టుకుంటే. మనం ఇంట్లో సిస్టమ్ పెట్టుకొని వర్క్ చేస్తూ ఉంటాం కదండి. వర్క్ చేస్తున్నప్పుడు దాని యొక్క రేడియేషన్ ప్రభావం అనేది మన పైన చాలా ఉంటుంది. అందుకని దాని పక్కన ఈ విధంగా ఒక సిరామిక్ అందమైన పాట్లో తులసి కోటని పెంచుకున్నట్టయితే దాని ఎఫెక్ట్ అనేది మన పైన లేకుండా ఉంటుంది. ఈ విధంగా మనము రకరకాల ఫ్లవర్ వాజ్లను కూడా పెట్టుకుంటూ ఉంటాం. ఫ్లవర్ వాజ్లకి బదులుగా ఈ విధంగా ఒక అందమైన పాట్ని తీసుకొని తులసి కోటని పెట్టుకున్నట్టయితే దాని ప్రభావం మన మీద లేకుండా ఉంటుంది. ఆ తులసి కోటని ఇంకా మనం అందంగా కూడా ఈ విధంగా ఫ్లవర్స్తో డెకరేషన్ చేసుకుంటే మనం సాయంత్రం వర్క్ చేసే వరకు కూడా ఫ్రెష్ లుక్గా ఒక అందమైన ఫ్లవర్ వాజ్ లాగా కూడా ఉంటుంది. ఈ విధంగా పెట్టుకున్నట్టయితే ఇలా
ఈ విధంగా తులసి మొక్కని ప్రతి రూమ్లో ఒక మంచి సిరామిక్ పాట్లో పెట్టుకోవాలని మురళీ మనోహర్ గారు చెప్తారండి. దాని ప్రభావం నుండి మనకి మంచి గుడ్ ఆక్సిజన్ అనేది కూడా లభిస్తుందని చెప్తారు. ప్రతిరోజు మనం మార్నింగ్ దీన్ని ఈవినింగ్ వరకు తులసి కోటని ఇంట్లో పెట్టుకొని సాయంత్రం మళ్ళీ బయట పెట్టేయాలి అని చెప్తూ ఉంటారు. మనకు గుడ్ బ్యాక్టీరియా అనేది లభిస్తుంది, చెడు బ్యాక్టీరియా ప్రభావం కూడా లేకుండా ఉంటుంది. అంతేకాకుండా నరఘోష అనేది కూడా నివారిస్తుందండి. తులసి అనేది చాలా అద్భుతమైంది అని చెప్తారు. దాన్ని ఇంకా అందంగా ఉంచుకోవాలనుకుంటే కనుక మనం ఈ విధంగా అందమైన కుండీలలో పెట్టుకొని టేబుల్ పైన ప్రతి రూమ్లో ఒకటి పెట్టుకున్నట్టయితే గుడ్ ఆక్సిజన్ అనేది లభిస్తుంది. గుమ్మానికి తోరణాన్ని కూడా కట్టుకోవచ్చండి. ఫెస్టివల్స్ మనకి పండుగలు కానీ పూజలు కానీ ఏమైనా చేస్తున్నప్పుడు ఈ విధంగా మామిడి ఆకులని అలాగే మందార పూలని కలిపి తోరణాన్ని కట్టినట్టయితే ఫ్రెష్గా సాయంత్రం వరకు ఇప్పుడే పూజ చేస్తున్నట్టు ఇల్లు అనేది అందంగా ఉంటుంది. ఈ విధంగా మామిడి ఆకుని తీసుకొని ఇలా మామూలుగా మనం పువ్వులు ఏ విధంగా అయితే అల్లుతామో అదే విధంగా తోరణాన్ని రెడీ చేసుకోవాలి. అందమైన తోరణం అనేది రెడీ అయిపోతుంది. ఈ విధంగా మందారాలతో అందమైన తోరణాన్ని కూడా కట్టుకోవచ్చు. ఈ విధంగా తోరణాన్ని గుమ్మాలకు కట్టుకున్నట్టయితే పండగలకు కానీ పూజలకి కానీ ఫ్రెష్గా ఉంటుందండి, అందంగా కూడా ఉంటుంది. ఈ విధంగా మనం సత్యనారాయణ వ్రతం చేస్తున్నప్పుడు చక్కగా పీటను పెట్టి వాళ్ళని కూడా ఈ విధంగా పూలతో డెకరేషన్ చేసుకోవచ్చండి. ఈ విధంగా డెకరేషన్ చేసుకుంటే చిన్న చిన్న లైట్లు వేసుకుంటే కనుక చాలా బాగుంటుంది. మాలని ఏ విధంగా తయారు చేసుకోవాలో చూపించబోతున్నానండి. దానికి కావాల్సిందల్లా మందార పూలు, అలాగే సబ్జా ఆకులు. సబ్జా ఆకులే కాకుండా మరవం కానీ మీకు నచ్చిన కలర్స్లో ఫ్లవర్స్ని కానీ తీసుకోవచ్చు. అదేవిధంగా ఒక దారాన్ని తీసుకోవాలి. ఇప్పుడు మందార పూలని మనం చక్కగా ఈ విధంగా కాడలను తీసి ఉంచుకోవాలి. ఇలా ఈ విధంగా పూలన్నీ కాడలను తీసి పెట్టుకోవాలండి. ఇలా ఇప్పుడు మాలను కడదాం. ఒక చేతికి ఈ విధంగా దారం తీసుకోవాలి. తీసుకొని ఇలా మనకు ఎంత పొడుగైతే మాల అవసరమో అంత పొడుగు దారాన్ని తీసుకోవాలి. తీసుకున్న తర్వాత ఈ విధంగా ఇలా వేసి ముడి వేసుకోవాలి. ఈ విధంగా దారాన్ని పట్టుకొని ఇలా తీసుకొని ఈ విధంగా ముడి వేసుకోవాలి. ముడి వేసుకున్న తర్వాత మనకు ఎంతైతే దారం అవసరమో అంత ఇప్పుడు కట్ చేసుకుంటాం. ఈ విధంగా దారాన్ని కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత ఇలా ఒక్కో పువ్వుని ఇలా పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత దానిపైన ఒక ఆకుని ఈ విధంగా ఉంచుకోవాలి. ఇలా దారాన్ని వేసి ఈ విధంగా ముడి వేసుకోవాలి. ఈ విధంగా ప్రతి పువ్వుని పెడుతూ దగ్గరగా ఒక్కో ఆకుని పెట్టుకోవాలి. ఆకుకు బదులుగా మీకు నచ్చిన ఫ్లవర్, మీకు నచ్చిన ఆకులు ఏవైనా సరే చక్కగా పెట్టుకోవచ్చు. ఇలా పెట్టుకుంటూ ఇలా దారాన్ని తీసుకుంటూ ముడి వేసుకోవాలి. ఈ విధంగా మనకు అందంగా మాల దగ్గరగా చక్కగా వస్తుంది. ఈ విధంగా చాలా అందంగా ఉంటుందండి. ఈ మాల అనేది చాలా అద్భుతంగా ఉంటుంది.
ఇలా ఆకులు పెట్టడమే కాకుండా ఆకులపైన మనము ఎల్లో కలర్ ఫ్లవర్స్ చేమంతులు కానీ ఏమన్నా పెట్టినట్టయితే ఇంకా చాలా బాగుంటుంది. అంతేకాకుండా మనం ఈ దారాన్ని వాడకుండా కలర్ దారాన్ని వాడినా కూడా బాగుంటుంది. ఈ మాల అనేది మనం ఉదయం దేవుడికి వేసినట్టయితే సాయంత్రం వరకు అలాగే వడిలిపోకుండా ఫ్రెష్గా అప్పుడే పూజ చేసినట్టు చాలా అందంగా కూడా ఉంటుంది. మనం ఏ సైజు కావాలన్నా చక్కగా చేసుకోవచ్చు. దీన్ని పువ్వులు పెట్టి డెకరేషన్ కూడా చేసుకోవచ్చు. ఆ విధంగా పూసలు పెట్టి మనం నచ్చినట్టు చేసుకోవచ్చండి. మాల అనేది ఇలా అల్లుకుంటూ వెళ్ళడమే. ఈ విధంగా చివరి వరకు అల్లుకోవాలి. అల్లుకున్న తర్వాత చివరన ఒక 2-3 టైట్గా ముళ్ళు వేసుకోవాలండి. ఈ విధంగా వేసుకున్న తర్వాత కట్ చేసుకుందాం. ఈ విధంగా ఈ మాల అనేది చాలా అందంగా రెడీ అవుతుందండి. చాలా బాగుంటుంది. మనం సాయంత్రం వరకు ఫ్రెష్గా దేవుడికి అప్పుడే పూజ చేసినట్టు చక్కగా ఉంటుంది. మాలను వేసినట్టయితే దారాన్ని కూడా మనకు నచ్చిన సైజులో ఈ విధంగా కట్టుకోవచ్చు. అంతేకాకుండా మనకి ఇంకా డెకరేషన్ చేసుకోవాలంటే ముత్యాలు పెట్టి కానీ ఇంకా ఏదైనా పూసలు పెట్టి కానీ చక్కగా డెకరేషన్ చేసుకొని ఈ మాలను తయారు చేసుకోవచ్చు. ఈ విధంగా భగవంతుడికి అందమైన మందార మాలని మనకు నచ్చిన విధంగా తయారు చేసుకోవచ్చండి. ఈ విధంగా మందార పూలను ఉపయోగించి మనం చక్కగా డెకరేషన్ చేసుకోవచ్చండి. మనకు ఇంట్లో స్థలం కనుక ఉంటే అనుకూలంగా దీంట్లో మనకి కలర్స్ కూడా దొరుకుతాయి. లైట్ పింక్, వైట్, రెడ్ ఈ విధంగా కలర్స్ని మనము అన్నింటినీ ఇంట్లో పెంచినట్టయితే చక్కగా ప్రతిరోజు ఒక్కో కలర్తో మనం ఫ్లవర్ వాజులు కానీ ఇల్లు డెకరేషన్ కానీ చక్కగా చేసుకోవచ్చు పండుగలప్పుడు. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.